So welcome to the next lecture of outcomes of democracy. See, economic growth and development. If democracy is expected to produce good government, then it's not fair for to expect that they would also produce development. See, democratic government అనేది చాలా మంచి గవర్నమెంట్ అన్నప్పుడు సో మరి డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరగాలి కదా. ఆ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ అనేవి డెవలప్మెంట్ని కూడా బాగా ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, సో ఎవిడెన్స్ షో దట్ ఇన్ ప్రాక్టీస్ మెనీ డెమోక్రసీస్ డిడ్ నాట్ ఫుల్ఫిల్ హిస్ ఎక్స్పెక్టేషన్. సో డెమోక్రటిక్ కంట్రీ అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ మాత్రం అంతగా కనిపించట్లేదు. ఇఫ్ యూ కన్సిడర్ ఆల్ ది డెమోక్రసీస్, ఆల్ ద డిక్టేటర్షిప్ ఫర్ ద 50 years ఫ్రమ్ ఇన్ బిట్వీన్ 1950 నుంచి 2000 మధ్యలో మన డెమోక్రసీస్ అన్నిటినీ అండ్ డిక్టేటర్షిప్ అన్నిటిని మనం కానీ కంపేర్ చేస్తే డిక్టేటర్షిప్ హ్యావ్ స్లైట్ హయ్యర్ రేట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. సో డిక్టేటర్షిప్ అండర్లో ఉన్నటువంటి కంట్రీస్ అనేవి బాగా గ్రో అయ్యాయి. ది ఇనేబిలిటీ ఆఫ్ డెమోక్రసీ టు అచీవ్ హయ్యర్ ఎకనామిక్ డెవలప్మెంట్ వరీస్. సో ఈ రకంగా చూస్తుంటే వాళ్ళు బాగా డెవలప్ అయిపోతున్నారు, మనం ఎందుకు డెవలప్ అవ్వట్లేదు, డెమోక్రసీ తప్ప అనే వర్రీ మనలో మొదలవుతుంది. కానీ బట్ దిస్ అలోన్ కెనాట్ బి ద రీజన్ టు రిజెక్ట్ డెమోక్రసీ. సో గ్రోత్ రేట్ లేదు కదా కాబట్టి మన డిక్టేటర్షిప్ బెటర్ అని అనుకోకూడదు. యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ఇన్ ఎకనామిక్స్, ఎకనామిక్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్: కంట్రీస్ పాపులేషన్ సైజ్, గ్లోబల్ సిచ్యువేషన్, కోఆపరేషన్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఎకనామిక్ ప్రియారిటీస్ అడాప్టెడ్ బై ద కంట్రీ. ఇలా చాలా ఉంటాయి. ఎకనామిక్ డెవలప్మెంట్కి ఎఫెక్ట్ చేసేవి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మొదటగా కంట్రీస్ పాపులేషన్, లేదా కంట్రీ యొక్క సైజు, గ్లోబల్ సిచ్యుయేషన్ ఎలా ఉంది, పక్క కంట్రీస్ నుండి మనకి ఎట్లాంటి కోఆపరేషన్ అంత ఉంది, మన ఎకనామిక్ ప్రియారిటీస్ ఏంటి, ఇవన్నిటి మీద డిపెండ్ అవుతుంది ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది. హౌఎవర్ ది డిఫరెన్స్ ఇన్ ద రేట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బిట్వీన్ ద లెస్ డెవలప్డ్ కంట్రీస్ విత్ డిక్టేటర్షిప్ అండ్ ద డెమోక్రసీస్ ఈజ్ నెగ్లిజిబుల్. సో అయితే ఇప్పుడు ఇక్కడ డిక్టేటర్షిప్లో లెస్ డెవలప్డ్ కంట్రీస్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక, అలాగే డెమోక్రసీస్ మధ్యలో మాత్రం నెగ్లిజిబుల్, పెద్ద గ్రోత్ రేట్లో తేడా ఏం లేదు. సో డిక్టేటర్షిప్లో కూడా లెస్ ఎకనమీ ఉన్నాయి. అన్ని హై ఎకానమీ అని చెప్పలేము, కానీ లెస్ ఎకనామికల్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ఓవరాల్ వీ కెనాట్ సే దట్ డెమోక్రసీ ఈజ్ అ గ్యారంటీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో డెమోక్రసీ వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ వస్తుంది మనం చెప్పలేము. ఎందుకంటే డెమోక్రసీ అనేది ఎందుకు ఉంది, అందరికీ న్యాయం చేయడానికి. సో ప్రజల యొక్క అందరినీ సమానంగా చూడటానికి, ఆ సమానంగా చూడటం మీదే ఎక్కువ ప్రియారిటైజ్ చేస్తారు తప్ప డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్ అనేది వాళ్ళతో పాటు కలిపి తీసుకెళ్ళాలి తప్ప వాళ్ళని పక్కన పెట్టి ఓన్లీ డెవలప్మెంట్ గురించి డెమోక్రసీ ఆలోచించదు. డిక్టేటర్షిప్ అలా కాదు. సో పీపుల్ గురించి పెద్దగా ఆలోచన ఉండదు. ఓన్లీ కింగ్ కానీ ఎవరైతే డిక్టేటర్ ఉంటాడో వాడి ఐడియాస్ ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, బట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ డెమోక్రసీ నాట్ టు బి బిహైండ్ డిక్టేటర్షిప్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. సో డెమోక్రసీ అనేది ఎప్పుడు కూడా ఇస్ నాట్ ల్యాక్ బిహైండ్. అంటే మనం ఎంతో వెనక్కి లేము, కొంచెం వెనక్కి ఉన్నాం, బట్ విత్ టైమ్ వీ కెన్ క్రాస్ దట్. బట్ డెమోక్రసీలో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వెన్ వీ ఫైండ్ సచ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇన్ ద రేట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ గ్రోత్ బిట్వీన్ కంట్రీస్ అండర్ డిక్టేటర్షిప్ అండ్ డెమోక్రసీ, ఇట్ ఈస్ బెటర్ టు ప్రిఫర్ డెమోక్రసీ యాజ్ ఇట్ హ్యాస్ సెవరల్ అదర్ పాజిటివ్ అవుట్కమ్స్. సో ఓన్లీ డెవలప్మెంట్ చూసుకుని డిక్టేటర్షిప్ కన్నా డెమోక్రసీలో ఇంకా చాలా బెటర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, సెవరల్ అదర్ పాజిటివ్ అవుట్కమ్స్ ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని మనం డెమోక్రసీని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో ద రిచ్ గెట్ ద బఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ద ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ రిచ్ పీపుల్, మిడిల్, పూర్, సో ఇలా ఉంటే దిస్ ఈజ్ నాట్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇక్కడ హీ ఈస్ గెటింగ్ రిచర్ పీపుల్ ఆర్ బికమింగ్ సో రిచర్ and the middle will be staying as a middle and the poor becoming much more poorer. సో ఇక్కడ ఇలాంటి డిక్టేటర్షిప్లో ఈ రకంగా ఉంటే కనుక దెన్ వాట్ ఈస్ ద నెసెసిటీ, ఈ ఎకనామిక్ డెవలప్మెంట్గా మనం అనుకోము. సో ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. ఎకనామిక్ అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ. ఆర్గ్యుమెంట్స్ అబౌట్ ద డెమోక్రసీ టెండ్ టు వెరీ ప్యాషనేట్. దిస్ ఈజ్ హౌ ఇట్ షుడ్ బి, ఫర్ డెమోక్రసీ appeals to some of deep values. So these debates cannot be resolved in simple manner. సో అయితే డెమోక్రసీ ఆర్గ్యుమెంట్స్ అబౌట్ డెమోక్రసీ టెంట్ టు బి, ఎప్పుడైనా నువ్వు డెమోక్రసీ మీద ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు అది చాలా ప్యాషనేట్గా, అంటే చాలా అవసరం అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. దిస్ ఈజ్ హౌ ఇట్ షుడ్ బి ఫర్ డెమోక్రసీ అపీల్స్ టు సమ్ డీప్ వాల్యూ. అంటే డెమోక్రసీ అనేది ఎప్పుడు కూడా వాల్యూస్ మీద ఆధారపడి ఉన్నటువంటి గవర్నమెంట్. సో వాళ్ళు హ్యూమన్ వాల్యూస్ని పట్టించుకుంటారు. ఓకే, దీస్ డిబేట్స్ కెనాట్ బి రిజాల్వ్డ్ ఇన్ ఎ సింపుల్ మేనర్. ఏవైతే మనం డెమోక్రసీ గురించి డిబేట్ చేస్తామో వాటి యొక్క సొల్యూషన్ అనేది సింపుల్ మేనర్లో మనకు దొరకదు. బట్ సమ్ డిబేట్స్ అబౌట్ డెమోక్రసీ కెన్ అండ్ షుడ్ బి రిజాల్వ్డ్ బై రిఫరింగ్ టు సమ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సో మనం ఎప్పుడైనా కూడా ప్రాపర్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో మాట్లాడితేనే మనం డెమోక్రసీ అనేది బెటరా కాదా అనేది మనం అర్థం చేసుకోగలము. ఓకే, సో ద డిబేట్ అబౌట్ ద ఎకనామిక్ అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ వన్ సచ్ డిబేట్. సో మన ఎకనామిక్ అవుట్కమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓవర్ ది ఇయర్స్ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ డెమోక్రసీ హ్యావ్ గ్యాదర్డ్ carefully evidence
to see what the relationship of democracy with economic growth and economic inequalities is. So చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే డెమోక్రసీని చదువుతున్నారో వాళ్ళందరూ కూడా దీని మీద రీసెర్చ్ చేశారు. సో ఎకనామిక్ గ్రోత్కి ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ని డెమోక్రసీ ఎలా అడ్రస్ చేస్తుంది. ద టేబుల్స్ ఆఫ్ ద కార్టూన్ and the cartoon here represents some of the evidences. Table 1 shows that on an average dictatorial regimes have had slightly better record of economic growth, but when we compared their record only in poor countries, there is virtually no difference. So మనం ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా డిక్టేటర్ రూల్లో ఉన్నటువంటి కంట్రీస్ మొత్తం మనం చూస్తే సో వాళ్ళకి కొంత బెటర్ రికార్డ్ ఉంది ఎకనామిక్ గ్రోత్లో. బట్ when we compare their record only in poor countries ఏవైతే కొన్ని పూర్ కంట్రీస్ డిక్టేటర్ రూల్లో ఉన్నాయో వాళ్ళకి అక్కడ పెద్దగా డిఫరెన్స్, దెర్ ఇస్ విర్చువల్లీ నో డిఫరెన్స్. డెమోక్రసీ మధ్యలో ఈ పూర్ కంట్రీస్కి మధ్యలో ఉన్న ఎకనామిక్ గ్రోత్ అనేది పెద్ద తేడా లేదు. టేబుల్ 2 షోస్, సో టేబుల్ 1లో మనం చూస్తే ఆల్ డెమోక్రటిక్ రిజైమ్ 3.95 గ్రోత్ రేట్ ఉంటే ఆల్ డిక్టేటర్ రిజైమ్ 4.42. పూర్ కంట్రీస్ ఆన్ డిక్టేటర్షిప్ 4.34. సో పూర్ కంట్రీస్ ఆన్ డెమోక్రసీ 4.28. సో ఇక్కడ పూర్ కంట్రీస్ని చూస్తే కనుక సో డెమోక్రసీకి డిక్టేటర్షిప్కి మధ్యలో పెద్ద తేడా ఏం లేదు, గ్రోత్ రేట్ అనేది ఒకేలా ఉంది. బట్ అన్నిటినీ అంటే రిచ్ డిక్టేటర్స్తో పోల్చుకున్నప్పుడు మనం కొంచెం వెనకబడుతున్నాం. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ షో ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ ఇన్ సెలెక్టెడ్ కంట్రీస్. సో టేబుల్ 2 షోస్ ద డెమోక్రసీస్ దట్ హ్యావ్ దేర్ కెన్ బి వెరీ హై డిగ్రీ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. సో shows that with democracies there can be very high degree of inequalities. In democratic country like South Africa, Brazil, the top 20% of people take away more than 60%. సో ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. డెమోక్రటిక్ కంట్రీస్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా కానీ బ్రెజిల్ కానీ తీసుకుంటే 20% ఆఫ్ ద పీపుల్, అందులో 20% మంది ప్రజల దగ్గర 60% కన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయన్నమాట. టేక్ అవే మోర్ దెన్ 60% నేషనల్ ఇన్కమ్ వాళ్ళ దగ్గర ఉంది. లివింగ్ లెస్ దెన్ 3% ఫర్ ద బాటమ్ 20%. సో ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్, సి సౌత్ ఆఫ్రికా పర్సంటేజ్ ఆఫ్ షేర్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ టాప్ 20 దగ్గర 64% ఉంటే బాటమ్ 20 దగ్గర 2.9% ఉంది ఇన్కమ్, టోటల్ ఇన్కమ్. సో ఇలాగా డెమోక్రసీస్లో యూ కెన్ సీ ఇన్ ద కార్టూన్ దట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ టు పూర్ సెక్షన్. సో ఇందాక చూసిన కార్టూన్లో మనం చూసినట్టుగా రిచ్ హ్యాండ్ ఉంది, పూర్ లెగ్స్ ఉన్నాయి. సో ఆ రకంగా ఈవెన్ దో డెమోక్రసీస్లో కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ అవుట్కమ్ ఇంకా ఫుల్ఫిల్ కావట్లేదు. సో రిడక్షన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అండ్ పవర్టీ. సో ఏ రకంగా ఇన్ఈక్వాలిటీని కానీ పవర్టీని కానీ రిడ్యూస్ చేయొచ్చు. పర్హాప్స్ మోర్ దెన్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ రీజనబుల్ టు ఎక్స్పెక్ట్ డెమోక్రసీస్ టు రెడ్యూస్ ఎకనామిక్ డిస్పారిటీస్. సో డెమోక్రసీస్ ఫస్ట్ డెవలప్మెంట్ కన్నా ముందు డిస్పారిటీస్ని రిమూవ్ చేయడానికి పనిచేయాలి, రిడ్యూస్ చేయడానికి పనిచేయాలి. Even when a country achieves economic growth, will wealth to be distributed in such a way that all citizens of the country will have a share and lead a better life. So country development అందరికీ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ఏదో కొంతమంది చేతుల్లో ఉండిపోకుండా వాళ్ళు రిచర్గా తయారవ్వకుండా. సో కంట్రీ అందరూ కూడా రిచ్గా తయారవ్వాలి, అందరి దగ్గర కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి ఈ వెల్త్ అనేది. సో వాళ్ళు బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడాలి. ఈజ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ డెమోక్రసీస్ అకంపైన్డ్ బై ఇంక్రీజ్డ్ ఇన్ఈక్వాలిటీస్ అమాంగ్ ద పీపుల్. సో ఇది ఎకనామిక్ గ్రోత్ అని అనలేము. ఈజ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ డెమోక్రసీస్ అకంపైన్డ్ బై ఇంక్రీజ్డ్ ఇన్ఈక్వాలిటీస్ అమాంగ్ ద పీపుల్ ఆర్ డూ డెమోక్రసీస్ లెడ్ టు ఏ జస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ ఆపర్చునిటీస్. సో డెమోక్రసీస్ అనేవి ఎలా ఉన్నాయి, వెల్త్ అనేది ఒకళ్ళ చేతిలో వెళ్ళిపోయి మిగతా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ కాకుండా ఉందా, ఇన్ఈక్వల్గా ఉందా, లేదా ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నీ కూడా గూడ్స్ అండ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా అందరికీ రీచ్ అవుతున్నాయా. సో వాయిస్ ఆఫ్ ద పూర్. సో ఇక్కడ డెమోక్రసీస్ ఆర్ బేస్డ్ ఆన్ పొలిటికల్ ఈక్వాలిటీ. సో డెమోక్రసీస్ ఎప్పుడు కూడా పొలిటికల్గా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో క్రియేట్ కాబడినవే ఈ డెమోక్రసీస్. ఆల్ ఇండివిజువల్స్ హ్యావ్ ఈక్వల్ వెయిట్ ఇన్ ఎలక్టింగ్ రిప్రజెంటేటివ్. సో ప్రతి ఒక్కళ్ళ ఓటుకి ఒకటే వాల్యూ ఉంటుంది. వాడు ముష్టెత్తుకున్నా లేదా వాడు చాలా రిచెస్ట్ పర్సన్ అయినా వాడి ఓటు అయినా వీడి ఓటు రెండు సమానంగానే చూస్తారు డెమోక్రసీలో. ఆల్ ఇండివిజువల్స్ హ్యావ్ ఈక్వల్ వెయిట్ ఇన్ ఎలక్టింగ్ రిప్రజెంటేటివ్ ప్యారలల్ టు ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ ఇండివిజువల్స్ ఇన్ టు ద పొలిటికల్ ఎరీనా ఆన్ అన్ ఈక్వల్ ఫుటింగ్. సో ఎవడొచ్చి నిలబడినా నార్మల్గా ఏదో కాలేజీలో చదువుతున్న కుర్రాడైనా లేదా పెద్ద చదువుకున్న పిహెచ్డి చేసిన ఎంతో పెద్ద స్కాలర్ అయినా ఇద్దరికి కూడా ఈక్వల్గా పోటీ చేసే రైట్ ఉంటుంది. ఓకే, చదువు రానివాడైనా పోటీ చేయొచ్చు, చదువు వచ్చినవాడైనా పోటీ చేయొచ్చు. సో
ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ అల్ట్రా రిచ్ ఎంజాయ్ ఏ హైలీ డిస్ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ వెల్త్. సో మనం చూస్తే కనుక మన దగ్గర ఉన్న వెల్త్లో, నేషనల్ వెల్త్లో మెజారిటీ ఆఫ్ ద వెల్త్ అనేది అల్ట్రా రిచ్ పీపుల్ దగ్గరే ఉండిపోతుంది. నాట్ ఓన్లీ దట్, దేర్ షేర్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ బీయింగ్ ఇంక్రీజింగ్. సో అలా ఉండటమే కాకుండా అలా రాను రాను అది పెరుగుతూ ఉంది. ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఇంక్రీజింగ్. దోస్ అట్ ద బాటమ్ ఆఫ్ ద సొసైటీ హ్యావ్ ఎ వెరీ లిటిల్ టు డిపెండ్ అపాన్. సో వాళ్ళ దగ్గర అసలు ఏమీ ఉండట్లేదు, చాలా తక్కువ డబ్బులు ఉంటున్నాయి. దేర్ ఇన్కమ్స్ హ్యావ్ బీన్ డిక్లైనింగ్, అవి తగ్గుతూ పోతున్నాయి. ఒక పక్క ఈ డబ్బు అల్ట్రా రిచ్ పీపుల్ దగ్గర ఇన్కమ్ పెరుగుతూ పోతుంది, సూపర్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తగ్గుతూ పోతున్నాయి, డిక్లైన్ అవుతూ వెళ్ళిపోతున్నాయి. సమ్ టైమ్స్ దే ఫైండ్ వెరీ డిఫికల్ట్ టు మీట్ దేర్ బేసిక్ నీడ్స్ కూడా డబ్బులు లేని పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్న, సజెస్ ఫుడ్, క్లాతింగ్, హౌస్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇవన్నీ కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇన్ యాక్చువల్ లైఫ్ డెమోక్రసీస్ డు నాట్ అపియర్ టు బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ రెడ్యూసింగ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. సో రియాలిటీలో చూస్తే కనుక డెమోక్రసీస్లో ఈ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి రెడ్యూస్ చేయడంలో కొంతవరకు ఎఫెక్టివ్గా లేదు. ఇన్ క్లాస్ 9 ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ యూ హ్యావ్ స్టడీడ్ అబౌట్ పవర్టీ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న పవర్టీ గురించి చదివారు. ద పూర్ కాన్స్టిట్యూట్ ఏ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ అవర్ ఓటర్స్. సో మనకు ఓటు వేసే వాళ్ళలో మెజారిటీ పీపుల్ పూర్ పీపులే ఉన్నారు. నో పార్టీ విల్ లైక్ టు లూజ్ దేర్ ఓట్స్. ఏ పార్టీ కూడా వాళ్ళ ఓట్స్ని వదులుకోవాలని కోరుకోదు. ఎట్ డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ డు నాట్ అపియర్ టు బి టేకెన్ టు బి కీన్ టు అడ్రస్ ద క్వశ్చన్ ఆఫ్ ద పవర్టీ యాజ్ యూ వుడ్ ఎక్స్పెక్ట్ దెమ్ టు. సో ఏ గవర్నమెంట్ కూడా ఎలక్ట్ అయిన తర్వాత ఈ పూర్ పీపుల్ యొక్క సమస్యలు అడ్రస్ చేయడానికి ఎంత ఎఫెక్టివ్గా పనిచేయదు. ద సిట్యుయేషన్ ఈజ్ మచ్ వర్స్ ఇన్ సమ్ అదర్ కంట్రీస్ లైక్ ఇన్ బంగ్లాదేశ్. మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ లివ్స్ ఇన్ పవర్టీ. సో బంగ్లాదేశ్ లాంటి మిగతా డెమోక్రటిక్ కంట్రీస్ అయితే ఈ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. హాఫ్ ఆఫ్ ద పీపుల్ పవర్టీలోనే బతుకుతున్నారు. పీపుల్ ఇన్ సెవరల్ పూర్ కంట్రీస్ ఆర్ నౌ డిపెండెంట్ ఆన్ ద రిచ్ కంట్రీస్ ఈవెన్ ఫర్ ఫుడ్ సప్లై. సో కొన్ని పూర్ కంట్రీస్ అయితే సో ఫుడ్ కోసం కూడా పక్క కంట్రీస్ మీద ఆధారపడుతున్న పరిస్థితి ఉంది. అకామిడేషన్ ఆఫ్ సోషల్ డైవర్సిటీ. సో డూ డెమోక్రసీస్ లెడ్ టు పీస్ఫుల్ అండ్ హార్మోనియస్ లైఫ్ అమాంగ్ సిటిజన్స్. సో డెమోక్రసీస్లో అట్లీస్ట్ పోనీ డెవలప్మెంట్ పక్కన పెడితే మనం బతకడానికి హార్మోనీగా, అంటే పక్కవాడు మనతో గొడవ పడకుండా మనం నచ్చినట్టుగా మనం బతికే అవకాశం ఉంటుందా, అది క్వశ్చన్ మార్క్. ఇట్ విల్ బి ఫెయిర్ ఎక్స్పెక్టేషన్ దట్ డెమోక్రసీ షుడ్ ప్రొడ్యూస్ ఏ హార్మోనియస్ సోషల్ లైఫ్. సో మనం చాలా మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫెయిర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెమోక్రసీలో మనకి హార్మోనియస్ అంటే ఒకళ్ళతో ఒకళ్ళు చక్కగా కలిసి మెలిసి బతికేటటువంటి సోషల్ లైఫ్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీ హ్యావ్ సీన్ ఇన్ ద ఎర్లియర్ చాప్టర్స్ హౌ డెమోక్రసీస్ అకామిడేట్ వేరియస్ సోషల్ డివిజన్స్. సో డెమోక్రసీస్లో మనకి రకరకాల సోషల్ డివిజన్స్ ఉంటాయి. రిచ్, పూర్, లేకపోతే వేరే రిలీజియన్ కావచ్చు, వేరే స్కిన్ కలర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అట్లాంటి ఇబ్బందులు అయితే అందరినీ కూడా డెమోక్రసీ సమానంగా చూస్తుంది, సమానమైన రైట్స్ ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా హ్యాపీగా బతికే అవకాశాన్ని డెమోక్రసీ కల్పిస్తుంది. వీ హ్యావ్ సీన్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్ హౌ బెల్జియం హ్యాస్ సక్సెస్ఫుల్లీ నెగోషియేటెడ్ డిఫరెన్సెస్ అమాంగ్ ఎథనిక్ పాపులేషన్. సో ఫస్ట్ చాప్టర్లో పవర్ షేరింగ్ మనం చూసినప్పుడు అందులో బెల్జియం అనేది ఎంత బాగా దీన్ని ట్యాకిల్ చేసింది, ఇష్యూ ఆఫ్ డిఫరెన్సెస్ని. అలాగే డెమోక్రసీ అనేది యూజువల్లీ డెవలప్ ప్రొసీజర్ టు కండక్ట్ దేర్ కాంపిటీషన్. సో డెమోక్రసీ కూడా అట్లాంటి డెమోక్రసీ అనే ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఇది ఆ టైప్ ఆఫ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి చాలా మంచిగా పనిచేస్తుంది. దిస్ రెడ్యూసెస్ ద పాసిబిలిటీ ఆఫ్ దీస్ టెన్షన్స్ బికమింగ్ ఎక్స్ప్లోసివ్ ఆర్ వైలెంట్. సో అందరికీ సమానమైన ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి డెమోక్రసీ. కాబట్టి సో ఇక్కడ ఇది పెద్ద పెద్ద సమస్యలుగా మారి ఎక్స్ప్లోసివ్గా ఒక్కసారి వైలెంట్ క్లాషెస్ కింద కన్వర్ట్ అవ్వకుండా డెమోక్రటికల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ అనేది ఈ సోషల్ డిఫరెన్సెస్ని బాగా అకామిడేట్ చేసుకోవడం వల్ల ఈ సోషల్ డిఫరెన్స్ అనేది ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్ ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇంకా చాలా రకాలైనటువంటి ఉమెన్, మెన్, రకరకాల డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్ ఇన్ని ఉన్నా కూడా వై ఇండియా బికమింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం కదా, ఎలా ఉండగలుగుతుందంటే బికాస్ ఆఫ్ ద అకామిడేషన్ ఆఫ్ సోషల్ డైవర్సిటీ. ఓకే, సో నో సొసైటీ కెన్ ఫుల్లీ and permanently resolve conflicts among the different groups. సో ప్రతి సొసైటీలో ఎంతో కొంత ఉంటాయి, ఫుల్గా పర్మనెంట్గా అన్ని కాన్ఫ్లిక్ట్స్ అసలు ఎప్పుడు రావని చెప్పలేము, వస్తాయి. బట్ వీ కెన్ సర్టెన్లీ లెర్న్ టు రెస్పెక్ట్ ద డిఫరెన్సెస్. సో ఆ డిఫరెన్సెస్ మనం రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. అండ్ వీ కెన్ ఆల్సో ఎవాల్వ్ మెకానిజం టు నెగోషియేట్ ద డిఫరెన్సెస్. సో ఒకవేళ ఏవైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి వేరే ఎవరైతే సోషల్ డిఫరెన్స్ అన్నటువంటి వేరే గ్రూప్ ఏదైతే వాళ్ళతో కూర్చొని నెగోషియేట్ చేసుకున్న డిఫరెన్సెస్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, సో దానికి మెకానిజంని తయారు చేసుకోవాలి. ఇప్పుడు అలాగే మీరు బెల్జియంలో వీళ్ళకి పడదు, వాళ్ళు మెకానిజంని డిజైన్ చేసుకుని
సో ఆ నెగోషియేట్ చేసుకున్నారు, వాళ్ళ మధ్య ఇబ్బందులు లేకుండా బెల్జియం అనేది బాగా డెవలప్ అయింది. డెమోక్రసీ ఇస్ ద బెస్ట్ సూటెడ్ టు ప్రొడ్యూస్ దిస్ అవుట్కమ్. సో డెమోక్రసీలోనే ఇది పాసిబుల్ అవుతుంది. సో నాన్ డెమోక్రటిక్ రిజైమ్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే డెమోక్రసీ ఉండదో, సో ఆఫన్ టర్న్ ఏ బ్లైండ్ ఐ టు సప్రెస్ ద ఇంటర్నల్ సొసైటీ సోషల్ డిఫరెన్స్. సో ఈ శ్రీలంక ఇస్ అన్ ఎగ్జాంపుల్. నాన్ డెమోక్రటిక్ కంట్రీస్లో ఏం జరుగుతుంది, సో బ్లైండ్ వాళ్ళని చూడడం మానేస్తారు. ఎవరైతే వీళ్ళకి తేడాగా మనకి ఆపోజిట్గా ఉంటారో, మైనారిటీస్ ఎవరు ఉంటారో వాళ్ళని చూడడం, వాళ్ళ వైపు చూడకుండా, వాళ్ళ ఆలోచనలు పట్టించుకోకుండా వాళ్ళని మెల్లగా సప్రెస్ చేసేద్దామని చూస్తాం. ఎబిలిటీ టు హ్యాండిల్ సోషల్ డిఫరెన్స్, డివిజన్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఈజ్ దస్ ఏ డిఫైన్ ప్లస్ పాయింట్, ఏ డెఫినెట్ ప్లస్ పాయింట్ డెమోక్రటిజం. సో ఇవన్నిటిని కూడా మనం చక్కగా మనం డెమోక్రసీ అనేది యాక్సెప్ట్ చేసి దాన్ని సాల్వ్ చేయగలదు. కాబట్టి డెమోక్రటికల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది చాలా మంచిది, వేర్ దేర్ ఈస్ సోషల్ డిఫరెన్సెస్ ఉన్నది. సో బట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ శ్రీలంక రిమైండ్స్ అస్ దట్ ద డెమోక్రసీ మస్ట్ ఫుల్ఫిల్ 2 కండిషన్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్ అవుట్కమ్. సో శ్రీలంక కూడా డెమోక్రటిక్ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా అది ఫెయిల్ అయ్యింది. ఇది ఎన్ష్యూర్ చేయడం, అకామిడేషన్ ఆఫ్ సోషల్ డిఫరెన్సెస్ని అకామిడేట్ చేయడంలో, తమిళియన్స్ని పట్టించుకునే విధానంలో శ్రీలంక ఫెయిల్ అయింది. ఇట్ ఈస్ నెససరీ టు అండర్స్టాండ్ దట్ డెమోక్రసీ ఈజ్ నాట్ సింప్లీ రూల్ ఏ మెజారిటీ ఒపీనియన్. సో మీరు ముందు అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో డెమోక్రసీ అంటే మెజారిటీ ఓటేసారు కాబట్టి మెజారిటీ కోసం పనిచేస్తాను అన్నది డెమోక్రసీ కాదు. ఇట్ ఈస్ నెససరీ టు అండర్స్టాండ్ దట్ డెమోక్రసీ ఈజ్ నాట్ సింప్లీ రూల్ బై మెజారిటీ ఒపీనియన్. ద మెజారిటీ ఆల్వేస్ నీడ్ టు వర్క్ విత్ ద మైనారిటీ సో దట్ ద గవర్నమెంట్ ఫంక్షన్ టు రిప్రజెంట్ ద జనరల్ వ్యూ. సో ఎప్పుడు కూడా మైనారిటీస్ యొక్క వాళ్ళ యొక్క వ్యూని కూడా అర్థం చేసుకుని నువ్వు జనరల్ వ్యూలో చూడాలి. ఎప్పుడు ఇటువైపు నుంచోకూడదు, అటువైపు నుంచోకూడదు, పార్షియాలిటీ ఉండకూడదు, ఇంపార్షియల్గా, లేకపోతే నువ్వు వితౌట్ ఎనీ పార్షియాలిటీ జనరల్ వ్యూ. మెజారిటీ అండ్ మైనారిటీ ఒపీనియన్స్ ఆర్ నాట్ పెర్మనెంట్. మెజారిటీ ఒపీనియన్ మారుతుంది, మైనారిటీ ఒపీనియన్ మారుతుంది, కానీ జనరల్ వ్యూ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో నెససరీ ద రూల్ బై మెజారిటీ డస్ నాట్ బికమ్ ద రూల్ బై మెజారిటీ కమ్యూనిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజియన్ ఆర్ రేస్ ఆర్ లింగ్విస్టిక్ గ్రూప్. సో అలాగే మెజారిటీ అన్నప్పుడు ఎప్పుడు కూడా మెజారిటీ రిలీజియన్ ఉన్న వాళ్ళని, లేకపోతే మెజారిటీ కమ్యూనిటీ, అలా మెజారిటీ రూల్ ద్వారా కనుక చేస్తే అది రేసిజంకి దారి చేస్తుంది. ఓకే, సో రూల్ బై మెజారిటీ మీన్స్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎవ్రీ డెసిషన్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ every election different persons and groups and can form majority. సో మెజారిటీ అంటే అక్కడ అర్థం ఏంటంటే ఎక్కువ ఓట్లు పడిన వాళ్ళు, అంతేగాని ఒక మేజర్ క్యాస్ట్, మేజర్ రిలీజన్, మేజర్ సొసైటీలో హై పీపుల్ ఇలా కాకుండా మేజర్ ఓట్స్ ఎవరికి పడ్డారో వాళ్ళే మెజారిటీ అనాలి, వాళ్ళ ద్వారానే డెసిషన్ మేకింగ్ అనేది చెయ్యాలి. డెమోక్రసీ రిమైన్స్ డెమోక్రసీ ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ ఎవ్రీ సిటిజన్ హ్యాజ్ ఎ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ మెజారిటీ అట్ సమ్ పాయింట్. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా మెజారిటీ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వాలి. ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సపోజ్ ఏబిసి అనే 3 పర్సన్స్ ఉన్నారు. సో ఏబిసి అనే 3 పర్సన్స్ ఉన్నారు. సో సి అనేవాడు ఇప్పుడు సీఎం అయ్యాడు, ఫస్ట్ ఎగ్జామ్ సీఎం అయ్యాడు, సి అనేవాడు సీఎం అయ్యాడు. సో బీసీ వీడి సబార్డినేట్స్ అనుకోండి, వీడి కింద పనిచేశారు. సో కానీ ఏకి ఎప్పుడు వీడు చాలా వీక్ పర్సన్, సొసైటీ పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, సోషల్గా కానీ వీడు చాలా వీక్ పర్సన్. సో వీడికి సీఎం అవ్వాలని కోరిక ఉందనుకోండి, వీడికి కూడా సీఎం పోటీ చేసే అవకాశం కల్పించాలి. అవుతాడా లేదా అనేది బై డిపెండ్స్ ఆన్ ద ఓటింగ్స్, బట్ హీ షుడ్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ. వాడికి ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ చదవండి, డెమోక్రసీ రిమైన్స్ డెమోక్రసీ ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఎ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ మెజారిటీ. సో వీడు ఎప్పటికప్పుడు వీడు మెజారిటీ అవ్వడానికి వీడికి ఛాన్స్ ఇవ్వాలి. మెజారిటీ అవుతాడా లేదా అనేది డిపెండ్స్ ఆన్ ఓటింగ్, బట్ ఛాన్స్ ఫర్ బీయింగ్ ఏ మెజారిటీ అవ్వడానికి ఛాన్స్ ఉండాలి. ఇఫ్ సమ్వన్ ఈజ్ బ్యారిడ్ ఫ్రమ్ బీయింగ్ ఇన్ మెజారిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ బర్త్ కానీ, ఎవరినైనా నువ్వు ఆపావా ఆన్ ద బేసిస్ ఆఫ్ బర్త్ కానీ, లేదా ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎనీథింగ్, దెన్ ద డెమోక్రటిక్ రూల్ సీజెస్ టు బి అకామిడేటివ్ ఫర్ దట్ పర్సన్ ఆర్ దట్ గ్రూప్. సో ఎవరినైనా నువ్వు మెజారిటీ అవ్వనివ్వకుండా ఆపావో, దెన్ దట్ మీన్స్ ద డెమోక్రటీ సీజ్ అయిపోయింది. డెమోక్రటిక్ రూల్ అక్కడ లేదు, అక్కడ డెమోక్రటిక్ రూల్ అనేది లేదు. యు ఆర్ అనేబుల్ టు అకామిడేట్ దట్ పర్సన్ ఆర్ ఎ పర్టికులర్ గ్రూప్, దెన్ దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ సిటిజన్స్, డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ సిటిజన్స్. సో డెమోక్రసీ స్టాండ్స్ మచ్ సుపీరియర్ టు ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ప్రమోటింగ్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్. సో డెమోక్రసీ మనం చూసేటప్పుడు సో డిగ్నిటీ ఫ్రీడమ్ని క్రియేట్ చేయడంలో
ఇది సుపీరియర్గా ఉంది మిగతా ఫార్మ్ ఆఫ్ గవర్నెన్సెస్తో పోల్చుకుంటే కనుక ఇది చాలా సుపీరియర్గా ఉంది. ఓకే, సుపీరియర్గా ఉంది. బట్ సో democracy must superior to any form of government in promoting dignity and freedom of an individual. Every individual wants to receive respect from fellow beings. సో ప్రతి ఇండివిజువల్ కూడా పక్క వాళ్ళ దగ్గర నుంచి రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండివిజువల్ కూడా రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎవ్రీ ఇండివిజువల్ వాంట్ టు రిసీవ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఫెలో బీయింగ్స్. ఆఫన్ కాన్ఫ్లిక్ట్స్ అరైజ్ అమాంగ్ ఇండివిజువల్ బికాస్ సమ్ ఫీల్స్ దట్ దే ఆర్ నాట్ ట్రీటెడ్ విత్ డ్యూ రెస్పెక్ట్. సో ఎప్పుడైనా కూడా ఎవరికైనా అంటే ఒక సొసైటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియస్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ పీపుల్ ఉంటారు. ఎవరికైనా కూడా వాళ్ళని మాకు సమానంగా ట్రీట్ చేయట్లేదు అని అనిపించింది అనుకోండి, ది ప్యాషన్ ఫర్ రెస్పెక్ట్ అండ్ ఫ్రీడమ్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ డెమోక్రసీ. సో దెన్ అక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నార్త్ ఈస్టర్న్ పీపుల్ ఉంటారు. నార్త్ ఈస్టర్న్ పీపుల్కి ఢిల్లీలో కానీ ఎక్కడైనా కూడా కొంత వాళ్ళకి రేసిజం కనిపిస్తుంది. అంటే వాళ్ళని కొంచెం చైనా పీపుల్ లాగా వాళ్ళని చూస్తూ ఉంటారు. సో వాళ్ళు చాలా హ్యూమిలియేట్ అవుతారు దానివల్ల. సో ఈ రకంగా వాళ్ళు ఇండియన్సే, మనం ఇండియన్స్, అందరూ ఇండియన్సే. లేకపోతే మనం సౌత్ ఇండియన్స్ నార్త్ వైపు వెళ్ళినప్పుడు సో దే ట్రీట్ అస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో మీరు సౌత్ ఇండియన్స్ మెద్రాసీస్ అంటారు. సో ఈ రకంగా హ్యూమిలియేట్ చేస్తారు. సో ఈ హ్యూమిలియేషన్స్ అనేవి డెమోక్రసీ ఒప్పుకోదు. అందరం ఇండియన్సే, ఎవరు ఎక్కడికి వెళ్ళినా అందరం సమానమే అటువంటి ద ప్యాషన్ ఫర్ రెస్పెక్ట్ అండ్ ఫ్రీడమ్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇవి డెమోక్రసీ యొక్క మెయిన్ బేసిస్ అనమాట. డెమోక్రసీస్ థాట్ త్రూ అవుట్ ద వరల్డ్ ఆర్ రికగ్నైజ్డ్ దిస్ అట్లీస్ట్ ఇన్ ప్రిన్సిపల్. సో ఇన్ ప్రిన్సిపల్ అంటే అర్థం ఏంటంటే అది ఫ్యాక్చువల్గా జరుగుతుందా లేదా డిఫరెంట్, బట్ అట్లీస్ట్ పేపర్ మీద. సో డెమోక్రసీ అంటే అర్థం ఏంటి, అందరినీ సమానంగా చూడాలి. నిజంగా చూస్తున్నారా లేదా అనేది డిఫరెంట్, బట్ ఇన్ ప్రిన్సిపల్ అంటే సో దాని ప్రిన్సిపల్ ఆ రకంగా తయారు చేయబడింది. దిస్ హ్యాస్ బీన్ అచీవ్డ్ ఇన్ వేరియస్ డిగ్రీస్ ఇన్ వేరియస్ డెమోక్రసీస్. సో ఇది రకరకాల డెమోక్రసీస్లో యూఎస్ఏలో బ్లాక్స్ వైట్స్కి మధ్యలో డిస్క్రిమినేషన్ జరిగేది. అది కూడా ఇప్పుడు అది ఎలా మారింది, అక్కడ బ్లాక్ అనే పదాన్ని వాడితే అది పెద్ద క్రిమినల్ కేసు పెడతారు మీ మీద. కాబట్టి ఆ బ్లాక్స్ని డిస్క్రిమినేట్ చేయడం ఇది ఆగిపోయింది. అలాగే ఇండియాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటారు. సో మీరు ఎస్సీని ఎస్టీని కనుక కించపరిచేలా మీరు మాట్లాడితే మీ మీద కేసు పెట్టచ్చు అనమాట. సో ఈ రకంగా ఇండియా డెమోక్రసీ. సో ఇవన్నీ కూడా మనకి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మనకి బోల్డ్ అనేటువంటి మెకానిజమ్సే మనం తయారు చేస్తున్నాం. ఫర్ సొసైటీస్ విచ్ హ్యావ్ బీన్ బిల్ట్ ఫర్ లాంగ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ సబార్డినేషన్ అండ్ డామినేషన్, ఇట్ ఈస్ నాట్ సింపుల్ మ్యాటర్ టు రికగ్నైజ్ దట్ ఆల్ ఇండివిజువల్స్ ఆర్ ఈక్వల్. సో మన సొసైటీ ఎలా తయారైందంటే సో ఒకప్పుడు ఎప్పటి నుంచో లాంగ్ ఎక్కువ చూస్తూ ఉంటే మన మైండ్స్లో, మన యాన్సిస్టర్స్ మైండ్స్లో రాజులు గొప్పవాళ్ళు, తర్వాత ఎవరైతే ఇంటలెక్చువల్ పీపుల్ వాళ్ళు ఇంకాస్త గొప్పవాళ్ళు, ఎవరైతే చిన్న చిత్తగా చెప్పులు కుట్టుకునే వీళ్ళందరినీ చీప్గా చూసేవారు. సో ఆ మెథడాలు, ఆ మైండ్ సెట్స్ అనేవి అలా ఉండిపోయాయి. అవి అంత త్వరగా మారవు. ఆ సబార్డినైజేషన్ అనేది, ఆ డామినేషన్ అనేది సొసైటీలో ఎప్పటి నుంచో ఉండిపోయింది. అది మారటానికి టైం పడుతుంది. ఓకే, ఇట్స్ నాట్ ఎ సింపుల్ మ్యాటర్ టు రికగ్నైజ్ దట్ ఆల్ ఇండివిజువల్స్ ఆర్ ఈక్వల్. సో అది పోగొట్టుకునే మైండ్లో అందరూ సమానమే అని తెచ్చుకోవాలనే ఆలోచన తెచ్చుకోవడానికి టైం పడుతుంది. సో దస్ ద కేస్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ ఉమెన్. సో అలాగే ఉమెన్ డిగ్నిటీ కూడా అంతే. మోస్ట్ సొసైటీస్ అక్రాస్ ద వరల్డ్ ఆర్ హిస్టారికల్లీ మేల్ డామినేటెడ్ సొసైటీస్ ఉండేవి. లాంగ్ స్ట్రగుల్స్ బై ఉమెన్ హ్యావ్ క్రియేటెడ్ సమ్ సెన్సిటివిటీ టుడే. ఈరోజు కొంతవరకు ఉమెన్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఉమెన్ డెసిషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఈక్వల్ ట్రీట్మెంట్ కొంతవరకు సొసైటీ అనేది ఇప్పుడు మారింది. ఒకప్పుడు సొసైటీ వేరేగా ఉండేది, ఉమెన్ని చాలా ఇల్ ట్రీట్ చేసేవారు. సో నెసెసరీ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ డెమోక్రసీ ఇవన్నీ కూడా ఈ ఈక్వాలిటీ, ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద నెసెసరీ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ democratic society. Thus, that does not mean that women are actually always treated with respect. Thus does not mean that women are actually always treated, but once the principle is recognized. అంటే అండ్ ఇప్పుడు డెమోక్రసీలో ఉమెన్ రెస్పెక్ట్ ఇవ్వాలన్నది మాత్రమే ఫ్యాక్చువల్గా జరుగుతుందా, రియల్గా జరుగుతుందా అంటే 100% చెప్పలేము. కానీ దట్ డస్ నాట్ మీన్ దట్ ఉమెన్ ఆర్ యాక్చువల్లీ ఆల్వేస్ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్. బట్ ప్రిన్సిపల్గా మనం ఒకటి పెట్టుకుంటే అట్లీస్ట్ విత్ టైం అది కొంచెం ముందుకే ఫ్యూచర్లో అయినా అట్లీస్ట్ మనం అచీవ్ చేయగలుగుతాం. మెల్లమెల్లగా సొసైటీ మారుతూ ఉంటుంది. ఒక ప్రిన్సిపల్ అయితే ఉండాలి ఫస్ట్. బట్ వన్స్ ద ప్రిన్సిపల్ ఈజ్ ఆర్న్, ఇట్ బికమ్స్ ఈజియర్ టు ఉమెన్ టు వేజ్ ఏ స్ట్రగుల్. సో మనకు ప్రిన్సిపల్గా రూల్ ఉంది, మీకు రెస్పెక్ట్ చేయాలని. అది జరగనప్పుడు వాళ్ళు స్ట్రగుల్ చేసే రైట్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి సో ఆ రకంగా మెల్లమెల్లగా వాళ్ళు గెయిన్ చేసుకోగలుగుతారు ఆ యొక్క ఈక్వాలిటీని కానీ, ఆ రెస్పెక్ట్ని కానీ. వాట్ ఈస్ ద అన్యాక్సెప్టబుల్ లీగల్లీ అండ్ మోరల్లీ. సో లీగల్గా, మోరల్గా డిస్రెస్పెక్ట్ చేయడం అనేది యాక్సెప్ట్ చెయ్యరు బై డెమోక్రసీ. కాబట్టి వాళ్ళు దాని గురించి ఫైట్ చేయగలరు. ఏమైనా ఎక్కడైనా వాళ్ళకి రెస్పెక్ట్ దొరకనప్పుడు వాళ్ళు ఫైట్ చేసే
అధికారం వాళ్ళకు ఉంటుంది. ఇన్ ఏ నాన్ డెమోక్రటిక్ సెటప్ ద అన్అక్సెప్టబిలిటీ వుడ్ నాట్ హ్యావ్ ఎ లీగల్ బేసిస్. సో నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఇవి లీగాలిటీ ఉండవు, వీటికి రైట్ఫుల్గా మీరు అడిగే హక్కు మీకు ఉండదు. ఆ హక్కు లేనప్పుడు అది మరి మీరు ఎలా తెచ్చుకోగలుగుతారు? హక్కు మీకు కల్పించేదే డెమోక్రసీ. సో ఉమెన్కి ఈక్వల్ రైట్స్ ఉండాలి, అందరినీ ఈక్వల్గా చూడాలనే హక్కుని ఫస్ట్ సృష్టిస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు ఫైట్ చేయాలి. దొరకనప్పుడు మెల్లమెల్లగా సొసైటీ మారి ఏదో ఒక రోజు ఈక్వాలిటీ వస్తుంది. బట్ నాన్ డెమోక్రటిక్ కంట్రీస్లో, నాన్ డెమోక్రటిక్ టైప్ ఆఫ్ సెటప్లో ఇది లీగాలిటీ ఉండదు, ఈక్వాలిటీ ఉండాలి అంటాడు రాజు. అది లీగల్గా నువ్వు అడగలేవు. అలాగే ఉమెన్ ఈక్వల్ అంటాడు, బట్ లీగల్గా అడగలేవు. సో ఇలాంటి డిక్టేటర్షిప్ ఉన్నప్పుడు మనం వాటిల్లో ఇవి తెచ్చుకోవడం కష్టం అవుతుంది, లీగల్ ఫ్రేమ్వర్క్ ఉండదు. ఓకే, సో ద సేమ్ ఇస్ ట్రూ ఇన్ కేస్ ఆఫ్ కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్లో కూడా అంతే. డెమోక్రసీ ఇన్ ఇండియా has strengthened the claims of disadvantaged and discriminated caste for equal status అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ. సో డెమోక్రసీ, ఇండియాలో ఉన్నటువంటి డెమోక్రసీ అనేది ఇందాక మీకు చెప్పినట్టుగా సో డిస్క్రిమినేషన్ని ప్రివెంట్ చేయడానికి, ఎవరైతే డిసడ్వాంటేజ్ గురయ్యారో పాస్ట్లో వాళ్ళకి అప్లిఫ్ట్ చేయడానికి డెమోక్రసీ, మన ఇండియన్ డెమోక్రసీ చాలా పనులు చేసింది. దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ స్టిల్ ద క్యాస్ట్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ అట్రాసిటీస్ ఎప్పటికీ ఉన్నాయి, కంప్లీట్గా ఎరాడికేట్ అయిపోయాయి అని చెప్పలేము. సొసైటీ రిఫార్మ్ అవుతోంది, రిఫార్మింగ్ స్టేజ్లో ఉంది. సో ఏదో ఒక రోజు మారుతుంది, బట్ మెల్లమెల్లగా జరుగుతుంది ఆ మార్పు అనేది. సో బట్ దీస్ ల్యాక్ ద మారల్ అండ్ లీగల్ ఫౌండేషన్స్. సో పెర్హాప్స్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దట్ మే ఆర్డినరీ సిటిజన్స్ వాల్యూ దర్ డెమోక్రటిక్ రైట్స్. సో అయితే ఇక్కడ దెర్ ఆర్ స్టిల్ బికాస్ బట్ దీస్ ల్యాక్ ద మారల్ అండ్ లీగల్ ఫౌండేషన్స్ పెర్హాప్స్. సో ఇక్కడ ఎక్కడైతే అట్రాసిటీస్ జరుగుతున్నాయో వాటికి అంటే లీగల్ మారల్ ఫౌండేషన్స్ అంటే ఎందుకు జరుగుతున్నాయి అనేది రీజన్, దానికి సరైన రీజన్ ఉండట్లేదు. పెర్హాప్స్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దట్ మేక్ ఆర్డినరీ సిటిజన్ వాల్యూ దే డెమోక్రటిక్ రైట్స్. సో ఇక్కడ వాళ్ళు ఎవరైతే అట్రాసిటీకి గురి చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఆర్డినరీ సిటిజన్స్కి కూడా డెమోక్రటిక్ రైట్స్ ఉంటాయి, దాన్ని ఎవ్రీబడి షుడ్ వాల్యూ, అందరూ కూడా దాన్ని వాల్యూ చేయాలి. ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ డెమోక్రసీ ఆల్సో ఫంక్షన్ యాజ్ ఎ క్రైటీరియా ఫర్ జడ్జింగ్ ఎనీ డెమోక్రటిక్ కంట్రీ. సో అసలు డెమోక్రసీ నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నావు అంటే డెమోక్రసీ ఇన్ ప్రిన్సిపల్ ఏమేమి ఒప్పుకుంది అన్న దాన్ని బట్టి నువ్వు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఆ డెమోక్రసీ ఇన్ ప్రిన్సిపల్గా నాకు ఈక్వాలిటీ ఇస్తానంది, లేకపోతే ఉమెన్ని మెన్ని ఈక్వల్గా చూస్తానంది, లేదా నన్ను డిస్క్రిమినేట్ చేస్తే శిక్ష వేస్తానంది. ఇలా డెమోక్రసీ నాకు ఏమేమి ఇస్తోంది, ఏమేమి రాసింది ఇన్ ప్రిన్సిపల్గా అనేది చూసుకున్నప్పుడే మనకి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది జనరేట్ అవుతుంది, నాకు ఇవన్నీ దొరుకుతాయి అని. ఆ ఎక్స్పెక్టేషన్ బట్టి ఏ డెమోక్రటిక్ కంట్రీని అయినా కూడా మనం జడ్జి చేయడానికి అసలు ఎలా ఉంది ఈ డెమోక్రసీ, ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది అనేది మనం చెప్పడానికి, జడ్జి చేయడానికి ఉపయోగపడుతుంది. వాట్ ఈస్ ద మోస్ట్ డిస్టింక్టివ్ అబౌట్ డెమోక్రసీ ఇస్ దట్ ఇట్స్ ఎగ్జామినేషన్ నెవర్ గెట్స్ ఓవర్. సో డెమోక్రసీ అనేది రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటుంది. ఇది ప్రతిరోజు ఒకరోజు సక్సెస్ అవుతుంది, ఒకరోజు ఫెయిల్ అవుతుంది. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. యాజ్ డెమోక్రసీ పాసెస్ వన్ టెస్ట్ ఇట్ ప్రొడ్యూసెస్ అనదర్ టెస్ట్. సో ఒకరోజు ఒక టెస్ట్ రాస్తే రెండో రోజు ఇంకో టెస్ట్ రాస్తుంది. ఇలా డెమోక్రసీ రోజు ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటుంది. మేజర్గా అది పాస్ అవుతుంది, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. యాజ్ పీపుల్ గెట్స్ సమ్ బెనిఫిట్స్ ఆఫ్ డెమోక్రసీ దే ఆస్క్ ఫర్ మోర్ అండ్ వాంట్ టు మేక్ ద డెమోక్రసీ ఈవెన్ బెటర్. సో పీపుల్కి కొంత బెనిఫిట్ జరిగింది డెమోక్రసీ ద్వారా, సో వాళ్ళు ఇంకాస్త బెనిఫిట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. దానివల్ల డెమోక్రసీ ఇంకాస్త బెటర్గా పనిచేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వై వెన్ వీ ఆస్క్ పీపుల్ అబౌట్ ద వే డెమోక్రసీ ఫంక్షన్స్ దే విల్ ఆల్వేస్ కమ్ అప్ విత్ మోర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ మెనీ కంప్లైంట్స్. సో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేనప్పుడు కంప్లైంట్స్ పెరుగుతాయి. కాబట్టి డెమోక్రటిక్ కంట్రీలు ఎప్పుడు కూడా ఏవో ఒక కంప్లైంట్స్ అనేవి ఉంటాయి. ద ఫ్యాక్ట్ దట్ పీపుల్ ఆర్ కంప్లైనింగ్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఎ టెస్టిమోనీ టు ద సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ. సో ఏదైతే మనం అసలు నువ్వు ఒక సిస్టమ్ని బాగాలేదు అని చెప్పగలిగే ఆ ఫ్రీడమ్ క్రియేట్ చేయడాన్నే సక్సెస్ ఆఫ్ దట్ ఈస్ సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీలో ఇది జరగట్లేదు, ఇది బాగాలేదు అని నువ్వు బయటకు వచ్చి చెప్పగలవు అనమాట. సో the people have, it shows the people have developed awareness and the ability to expect and to look critically at power holders and the high and mighty. సో వీళ్ళు ఎప్పుడైతే ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే పవర్ హోల్డర్సే కదా రెస్పాన్సిబుల్. డెమోక్రసీని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరికైతే మనం పవర్ చేతిలో పెట్టాం వాళ్ళే మనకి ఇంప్లిమెంట్ చేయాలి. సో వాళ్ళ మీద వీళ్ళు క్రిటిసైజ్ చేసే అధికారం డెమోక్రసీ కల్పిస్తోంది. పబ్లిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ డెమోక్రసీ షోస్ ద సక్సెస్ ఆఫ్ ద డెమోక్రటిక్ ప్రాజెక్ట్. సో పీపుల్ తన యొక్క డిస్సాటిస్ఫాక్షన్ ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయగలగటమే డెమోక్రటిక్ ప్రాజెక్ట్ యొక్క సక్సెస్. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ పీపుల్ ఫ్రమ్ స్టాటస్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్ టు ద ఫ్యాక్ట్ సిటిజన్. సో పీపుల్ అనేవాళ్ళు సబ్జెక్ట్ కాదు, దే ఆర్ సిటిజన్స్ అని గుర్తించడమే డెమోక్రసీలో ఉన్నటువంటి బ్యూటీ. సో మోస్ట్ ఇండివిజువల్స్ టుడే బిలీవ్ దట్ దైర్ ఓట్ మేక్స్ అ డిఫరెన్స్ టు ద వే
ద గవర్నమెంట్ ఇస్ రన్. సో ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా ఏం నమ్ముతాడంటే వాడు వేసే ఓటు మన దేశాన్ని మార్చే విధంగా ఉంటుంది. సో వాడి యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్ అవుతుందనే ఉద్దేశంతోనే వాడు ఓట్ అనేది చేస్తాడు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్ అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్.